ప్రకాశం జిల్లా పర్చూరు కూటమి అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని కుంకలమర్రు జొన్నతాలిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో పాటు పర్చూరులో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వందల సార్లు మనం కలుసుకున్నాం. మీ పక్కనే ఉంటాను, అందుబాటులో ఉంటాను, నేనున్నా లేకపోయినా మీకు సమాధానం చెప్పే మనిషి ఉంటారు. ఒకవేళ ఇవాళ దొరకపోతే రేపు దొరుకుతారు, రేపు దొరకపోతే ఎల్లుండి దొరుకుతారు. ఇప్పుడు వాళ్ళలాగా చీరాలో లేకపోతే ఇంకో ఊరు నేను వెళ్ళాను కదా, వాళ్ళకేముంది, మీరు గట్టిగా అడిగితే ఇక్కడి నుంచి పోతానికి కనపడరు. ఇక్కడ ఓటు అంటే సరదాగా వేసేది కాదు. మనకి రంగు నచ్చో, కులం నచ్చో, లేకపోతే ఇంకొకటి నచ్చో వేసే వస్తువు కాదమ్మా ఓటు. ఓటు అనేది మన భవిష్యత్, మన బిడ్డల భవిష్యత్. ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. సమస్యని పరిష్కారం చేయగలుగుతాడా లేదా అనేది ఆలోచించి ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. రేపొద్దున మన ప్రభుత్వం రాబోతుంది. మనం ఇక్కడ మీ అందరి చలవ వలన, చల్లని దీవెన వలన గెలవబోతా ఉన్నాం. తర్వాత మన పనులన్నీ కూడా మనం పోయిన 5 సంవత్సరాలను కూడా కవర్ చేస్తూ జెట్ స్పీడ్ తో మన పనులన్నీ కూడా చేసుకోగలుగుతాం.